వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్టు మ్యాచ్ ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో అంపైర్ కుమార ధర్మసేన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన తప్పుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంపైర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 13వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ జో స్టార్క్ బౌలింగ్ చేయగా క్రీజులో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఆ ఓవర్లో ఓ బంతిని ఫుల్ టాస్ వేశాడు. వేగంగా వచ్చిన బంతిని ఎదుర్కొనే క్రమంలో సాయి సుదర్శన్ కింద పడిపోయాడు. అయితే ఆ బంతి బ్యాట్కు తాకింది. ఈ విషయాన్ని గమనించని ఇంగ్లాండ్ ప్లేయర్లు బంతి నేరుగా ప్యాడ్లకు తగిలిందని భావించి ఎల్బీడబ్ల్యూ కోసం కాస్త గట్టిగానే అపీల్ చేశారు. కానీ ఎంపైర్ కుమార్ ధర్మసేన 15 సెకండ్ల డిఆర్ఎస్ టైమర్ ముగియక ముందే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయిందని తన చేతి వేళ్లతో సిగ్నల్ చేశాడు. అంపైర్ సిగ్నల్ను గమనించిన ఇంగ్లాండ్ కెప్టెన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. రివ్యూకు వెళ్లలేదు. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు డిఆర్ఎస్ కోరితే ఒక రివ్యూను కోల్పోయేది. కానీ ఎంపైర్ ధర్మసేన సిగ్నల్తో వారు రివ్యూను కాపాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు అంపైర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.